ఇప్పుడు 'రఘురామకృష్ణరాజు' కేసులో ఏం చేస్తారు? ఎస్పెషల్లీ ఆయన ఎవరి పేర్లు చెప్తే వాళ్ళందరూ ఎఫ్ఐఆర్‌లో పెట్టారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళు చాలా రోజులు జైల్‌లో ఉన్నారు. ఇప్పుడు తన కోరిక 'సునీల్ కుమార్', 'జగను' వాళ్ళకి సంబంధించినటువంటిది. అది 'సునీల్ నాయక్' ఎవరైతే ఇప్పుడు ఐపీఎస్ తేల్చి చెప్పారు. స్వయంగా నాకు ఫోను చేసి మరీ చెప్పారు. మీరు వాళ్ళ పేర్లు చెప్పకపోతే గనక తీవ్ర పరిణామాలు ఎదురితే నిన్ను నేరస్తుడిగా చూపెడతానని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం అయితే అదేం చెయ్యదు. ఎట్లాగూ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఏది దాని మీద దర్యాప్తు చేయమని అడిగాడు ఆయన. ఏది 'రఘురామకృష్ణరాజు' ఫోను కాన్వర్సేషన్ కాల్స్ తెస్తే తెలుస్తది ఎంతమందిని బెదిరించారన్నటువంటిది. ఇప్పుడు 'సునీల్ నాయక్' వచ్చేటప్పటికి 'సునీల్ నాయక్‌ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలన్నది ఇంకా మరింత పంతం పెరుగుతుంది. తనదంతా మెంటాలిటీ ఏంటంటే ఇగో ఎక్కువ. తను హర్ట్ అయితే అంగీకరించలేడు. జగన్నే అంగీకరించలేదు. జగన్ విషయంలోనే అంత తిరగబడ్డటువంటి మొండోడు. అట్లాంటప్పుడు వీళ్ళ విషయంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు 'సునీల్ నాయక్' ని అరెస్ట్ చేయాలన్నది పంతం 'రఘురామకృష్ణరాజు'. 'సునీల్‌ని అరెస్ట్ చేయాలన్నది కూడా 'రఘురామకృష్ణరాజు' పంతం. మరి ఆయన పంతాన్ని నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా లేదో చూడాలి.